అయినా మాకు 40% ఆఫ్ ది షేర్ ఉంది వాళ్ళ రాష్ట్రంలో మా రాజకీయ పక్షానికి. ఎందుకు ఈ కడుపు పంట? ఇది ధర్మమేనా? నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ముఖ్యమంత్రిగా. 4వసారి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. చట్టబద్ధమైన పరిపాలన చేస్తామన్నారు, కక్ష సాధింపులు ఉండవన్నారు. వాట్ ఈస్ దిస్? ధర్మమేనా? ప్రజలు క్షమిస్తారా? ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నా. ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ప్రభుత్వం అనాలైందండి వచ్చి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి 16 రోజులు 17 రోజులు అయింది. మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయింది. శాఖలు కూడా పూర్తిగా అందరూ సెటిల్ కాలేదు. కానీ మీరు ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు. వాగ్దానాలు అమలు రాకముందే, ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ప్రజలు గమనించలేరా అని అడుగుతా ఉన్నాను. ఇది ధర్మం కాదు, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కూల్చడానికి వెళ్ళారు, నోటీస్ ఇవ్వడానికి. ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు. అది ప్రభుత్వం, నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే, ఏ కట్టడాన్నైనా. మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు, ఓకే, వండర్ఫుల్. కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డీ యాక్ట్ ప్రకారం, లేకపోతే మరొక దాని ప్రకారం. అకార్డింగ్ టు యు గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి. చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. నిన్న హైకోర్టులో వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు. దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది కోర్ట్. నిన్నే వాదనలు జరిగాయి. నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు? మేము కోల్చము అన్నారు. డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు. డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి సమాధానం తీసుకోవాలి. ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం. మాకు ఛాయిస్ అన్నీ ఉన్నాయి. అన్ని ఛాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్. అది నాకు డీటెయిల్స్ నాకు ఇప్పుడు గుర్తులే చెప్తాను. అదే ఒక్క నిమిషం 1000 రూపాయలకి తీసుకున్నామా? నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు. 1000 రూపాయలకి తీసుకున్నామా, 1,00,000 రూపాయలకి తీసుకున్నా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ వాజ్ లీజ్డ్. అదంతా వాళ్ళు తీసుకున్నారు కదా తమ్ముడు, వాళ్ళు తీసుకున్నారుగా. అప్పుడు కూడా అడిగా, ఇప్పుడు అడిగా, మంచిదే కాదంటలా. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ హియర్. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఈ కోల్చడం అనేది ఇష్యూ. మేము తీసుకోవడం తప్ప రైటా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వాట్ ఐ వాంట్ టు సే, ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవునో కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఒక్క విషయం నేను అవునే ఫ్లో అవునాయి బాగా చెబుతూ అడుగుతూ నీకు ఛాన్స్ ఇస్తాను. మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, శాశ్వతం కాదు కదా. ఓటములన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. ఇది ఆగా నీకెందుకు ప్రైవేట్ బ్యాంక్ నన్ను అడుగా చెప్తాను. సో నేను ఇస్తాను నీకు టైం. సో ఇది ఉన్న వాస్తవం. కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకున్నాం. మీరు అడగండి సార్. ధర్మంగా వెళ్ళలేదని హౌ యూ కెన్ సే, హౌ యూ కెన్ సే, హౌ యూ కెన్ సే దట్ విల్ బి ఇన్ ది కోర్ట్. కోర్టులో నేను చెప్పాను, కోర్టులో ఉంది. కోర్టులో నేను ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పాయింట్ ఈజ్ కోర్టులో సిఆర్డీఏ అడ్వకేట్ వచ్చి మేము ప్రాసెస్లో వెళ్తాము, డ్యూ కోర్సులో వెళ్తాము, మేము డిమాండ్ చేయము అని నిన్న చెప్పారు. దట్ వాజ్ రికార్డెడ్. దాన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇక నువ్వు పొలిటికల్గా 100 మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను. దిస్ ఈజ్ ద కోర్ట్ ఇష్యూ. డిమాలిష్ అనుమతి లేదని కోర్టులో చెప్పబ్బా, లేకపోతే నువ్వు కూల్చేస్తే తగు ఉందా లేదా కోర్టులో చెప్తాను. దానికి ఇవాళ కేసు ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా. దిస్ ఇస్ నాట్ ది కోర్ట్.
యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఐ కెన్ సే. అంతేగాని ఊరినే నువ్వేదో నీ ఇష్టం అడిగి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నా, కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు, అవసరం లేదు, డ్యూ ప్రాసెస్ చేయలేదు, ఇది చట్ట వ్యతిరేకం. కోర్టులోనే మళ్ళా తేల్చుకుంటాం, మళ్ళీ మండే కోర్టుకు వెళ్తాం, కోర్టులో కంటెంప్ట్ వేస్తాం. కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి వీ కెన్ సీ ఇన్ ది కోర్ట్, ఆనరబుల్ కోర్టులో మేము చూస్తాం. నువ్వు సామాన్య వదిలే, ఇప్పుడు తర్వాత మాట వదిలే. అవన్నీ ఇన్ డెప్త్ వీ కెన్ కోసో, అది మొత్తం కోర్టులో తేవాల్సిన అంశాలు.